శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. హయగ్రీవ జయంతి. ఈ హయగ్రీవ జయంతిని ఈ రోజున ఈ కథను మనం స్మరించుకోవాలి. మనం హయగ్రీవుడిని తలుచుకోవాలి. హయగ్రీవుడి యొక్క ఫోటో ఇంట్లో అందరిళ్లలో పెట్టుకోవాలని అయితే నేను చెప్పను. మహావిష్ణువు యొక్క విగ్రహం ఉన్న ఆ విగ్రహానికి అభిషేకము పూజ అన్నీ కూడా చేసుకొని హయగ్రీవ అవతారంలో ఉన్న మహావిష్ణువుని మనం స్మరించుకోవాలి ఈరోజు. ఇలా ఆ హయగ్రీవ అవతారానికి ఆ మహావిష్ణువు అవతారం స్వీకరించటానికి ఇప్పుడు హిరణ్యకశిపుడు బాధల్ని తట్టుకోలేక ప్రహ్లాదుడు మహావిష్ణువుని స్మరిస్తే మానవుడి చేతిలో ఆయన సంహరింపబడ్డు. ఎందుకు? హిరణ్యకశిపుడికి వరం ఉంది కాబట్టి. వరాలంతా కూడా దేవతలే ఇస్తారు. మళ్ళా ఆ అసురుల యొక్క బాధకి ఆ దేవతలే మళ్ళా అవతారాలు తీసుకొని సంహరించడం జరుగుతుంది మనకి ఇక్కడ. అప్పుడు నరసింహ అవతారం, నరుడు సింహము రెండూ కలిసి ఉన్న యొక్క విచిత్రమైన ఆకారంలో ఆయన రావటం సంహరించటం జరిగింది కదా మనకి. కాబట్టి ఇక్కడ కూడా అలానే అన్నమాట. హయగ్రీవుడు అనే ఆ ఆకారంలో ఉన్న సోమకాసురుణ్ణి సంహరించడం కోసం మహావిష్ణువు తీసుకున్న అద్భుతమైన జ్ఞానమైన అవతారమే ఈ యొక్క అవతారం అన్నమాట. ఈ యొక్క అవతార విశేషాలనే ఖచ్చితంగా వినాలి అంటారు, చెప్పాలి, చెప్పగలగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క పురాణాన్ని, మన యొక్క సాంప్రదాయాన్ని, ఏ పండగ ఎందుకు వచ్చింది, ఏ అవతారం ఎందుకు వచ్చింది అనేది మనము విశ్లేషించుకొని అవి తెలుసుకుంటే మనకి అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. అది మనకి శ్రావణ పౌర్ణమి రోజున ఆయన యొక్క జయంతి అన్నమాట. హయగ్రీవుడి యొక్క జయంతి, ఆయన ఆ అవతారం తీసుకున్న రోజు ఈ రోజు అన్నమాట, శ్రావణ పౌర్ణమి. అందుకే ఈ శ్రావణ పౌర్ణమికి అన్ని విశేషమైన ఫలితాలు. ఎన్ని ఫలితాలు మనకి అంటే భగవంతుడి యొక్క ఆరాధన ఆరాధన ఆరాధన. మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు గురు పౌర్ణమికి. పౌర్ణమి నుంచి ఆయన యోగ నిద్రలోకి వెళ్ళగానే ఆయన యొక్క నామస్మరణ, ఆయన యొక్క భజన, చాతుర్మాస్య దీక్ష మొత్తము కూడా వ్రతాలు నోములతో ఈ 4 మాసాలు గడుస్తుంది. ఈ 4 మాసాల్లో శ్రావణ మాసం ప్రత్యేకం. మహిళలకి చాలా ఉత్సాహకరంగా ఉండే మాసం. అందరూ కూడా పూజాది సామాగ్రి అవన్నీ కూడా సమకూర్చుకునే సమయం అన్నమాట. అటువంటి ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంకా 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 విశేషమైన ఫలితాలు. వీటన్నిటినీ కూడా మీరు అందుకోవాలంటే ఇక్కడ ముఖ్యంగా భక్తి, శ్రద్ధ, భగవంతుడి శరణాగతి పొందటం, ఇవన్నీ కూడా శరణాగతి కోరాలి. భక్తి శ్రద్ధ ఉంటే కాదు, శరణాగతి కోరితేనే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అందుకే శ్రవణ నక్షత్రంతో కూడుకుంది కాబట్టి మహావిష్ణువు యొక్క నూతన అవతారం కూడా ఇదే రోజు జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా హయగ్రీవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ స్వస్తి.